ప్రవేశిక పాఠ్యపుస్తక్ 1లో గద్యభాగ్లో ఫస్ట్ లెసన్ నచికేత. ఓకే స్టూడెంట్స్, గద్యభాగులో మనకి మొత్తం 10 లెసన్స్ ఇచ్చారు. 10 లెసన్స్లో మనము సారాంశాలు అయితే కనుక ఫస్ట్ 2 లెసన్స్ నేర్చుకోండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సందర్భ సహిత వాక్య వాటి కోసం అయితే కనుక ఫస్ట్ 5 లెసన్స్ నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు గద్యభాగులో ఫస్ట్ లెసన్ పాఠ్ కా నామ్ క్యా హై? नचिकेता. नचिकेता कौन है? नचिकेता क्या करते हैं? नचिकेता का पिताजी का नाम क्या है? पिताजी कौन है? ये पाठ के सुनो बच्चों, ठीक है। हमारे जीवन से संबंधित अनेकों पहलुओं का समाधान पौराणिक ग्रंथों से प्राप्त होता है. हमारे जीवन से మన జీవితంలో సంబంధిత అనేక పహలుం కా మన జీవితానికి సంబంధించి అనేక సమస్యలు లేదా సంఘటనలకు సమాధానాలు పౌరాణిక గ్రంథంసే ప్రాప్తి హోతా హై. పౌరాణిక గ్రంథాలలో మనకి సమాధానాలు దొరుకుతాయి. మనము ఒక పని చేయడానికి ఎలా మొదలుపెట్టాలి, ఎలా చేయాలి అన్న మంచి రోజులు, మంచి తిథులు చూసుకుంటాం కదా, అట్లా లేదా మన జీవిత సమస్యలు ఇవన్నీ కూడా పౌరాణిక గ్రంథాలలో మనకి దొరుకుతాయి. इस कहानी से सत्य, दान, धर्म, न्याय, आत्मा का रहस्य आदि बातों पर व्याख्या की गई है. इस कहानी में అంటే ఈ కథలో సత్య అంటే సత్యము, దాన్ అంటే దానాలు, ధర్మ అంటే ధర్మాలు, న్యాయ్ అంటే న్యాయ్, ఆత్మకా రహస్యం అంటే మనం చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడ తిరుగుతుంది, అసలు ఆత్మ ఉన్నదా లేదా అని తెలుసుకునే వాటి గురించి ఆది బాతోం పర్ వ్యాఖ్య కీ గయి హే. ఈ కథలో వీటి గురించి రాసి ఉన్నది. యహ్ కహానీ కఠోపనిషత్ సే లీ గయి హే. ఈ కథ కఠోపనిషత్ నుండి తీసుకొనబడింది. दूसरा पैरा देखो बच्चों. వాజిశ్రవ స్వర్గ ప్రాప్తికి ఇచ్ఛాసే యజ్ఞ కర్ రహే తే. వాజిశ్రవ స్వర్గాన్ని పొందాలి అనే కోరికతో యజ్ఞాన్ని చేశాడు. ఇచ్ఛ అంటే కోరిక. यज्ञ की समाप्ति के उपरांत ब्राह्मणों ने वाजिश्रवा को आशीर्वाद दिया. यज्ञ समाप्ति के అంటే యజ్ఞం పూర్తి అయిన తర్వాత ఉపరాంత్ బ్రాహ్మణంను అంటే బ్రాహ్మణులందరూ కలిసి ఉమ్మడిగా వాజిశ్రవకు ఆశీర్వాద దియా, వాజిశ్రవని ఆశీర్వదించారు. लेकिन वाजिश्रव ब्राह्मणों को निर्बल और बूढ़ी गए दक्षिणा के रूप में देने लगे. లేకిన్ వాజిశ్రవ బ్రాహ్మణంకో అంటే కానీ వాజిశ్రవ ఏం చేశాడు, బ్రాహ్మణులకి నిర్బల్ ఔరు బూడిగాయే. నిర్బల్ అంటే అవి కొద్దిగా ఆవులు బాగోవు అనమాట, హెల్త్ వైజ్గా కానీ కాలో ఏదో ఒకటి ప్రాబ్లం ఉండి, బూడిగాయే అంటే ముసలి ఆవులని, సరిగా బాగలేని ఆవులని దక్షిణకే రూపమే దేనేలకే దక్షిణగా ఇచ్చాడు. ఇసి దేఖ్ కర్ సబ్ ఆశ్చర్యమే పడగయే. దీన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఉన్కా కిషోర్ బాలక్ నచికేత పితాజీ సే పూछने लगा कि दक्षिणा में गायम देते हैं. ఉన్కే కిషోర్ బాలక్ అంటే మామూలుగా బాలక్ అంటే పిల్లలు అని అర్థం. కిషోర్ బాలక్ అంటే మంచి మనస్తత్వము, దానం చేసే మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళని కిషోర్ బాలక్ అంటారు. నచికేత పితాజీ సే పూछने लगा. అటువంటి మంచి బాలుడు నచికేత వాళ్ళ నాన్నగారితో చెప్తున్నాడు, దక్షిణామే గాయం దేతే హే. దక్షిణకి నువ్వు ఆవులను ఇస్తున్నావు. జో బూడీ హో గయి హే, కానీ అవి ముసలివి అయిపోయినవి అంటున్నాడు నచికేత. లేకిన్ వాజిశ్రవానే ఉస్కి బాత్ పర్ ధ్యాన్ నహీ దియా. నచికేత ఎన్నిసార్లు చెప్పినా వాజిశ్రవ నచికేత చెప్పిన మాటలని పట్టించుకోవడం లేదు. ఆగి నచికేత బోలా, కానీ నచికేత మళ్ళీ చెప్తానే ఉన్నాడు. ఆప్కో మై హీ సబ్సే ప్రియ హూ. సరే నాన్నగారు, నేను నీకు చాలా ఇష్టము. అతహ ముజే హీ కిసీ కో దాన్ కే రూపమే దే దే. సరే నేను నీకు చాలా ఇష్టం కదా, సరే చివరిగా నన్ను ఎవరికో ఒకరికి దానం చెయ్యండి అని చెప్తున్నాడు. दान के रूप में दे दे. नचिकेता यह वाक्य दुहारता रहा. దుహరాతా అంటే ఏంటి, మళ్ళీ అదే సెంటెన్స్ని నచికేత రిపీట్ చేస్తూ ఉన్నాడనమాట. నచికేత యహ్ వాక్య దుహారాతా రహా అంటే
నన్ను దానం చేయండి ఎవరికైనా అని పదే పదే చెప్తూ ఉండటంతో వాజశ్రవ క్రోధిసే బోలా, వాజశ్రవ కోపంతో చెప్తున్నాడు, మై తుజే మృత్యుకో దాన్ కర్ దేతా హూ, నేను నిన్ను మృత్యుకి దానం చేస్తున్నాను అన్నాడు. వాజశ్రవ అంటే వాజశ్రవ కొడుకు పేరేంటి, నచికేత. तदनुसार नचिकेता सबसे विदा लेकर यमराज के पास पहुंचा. ఇక తర్వాత వెంటనే నచికేత సబ్సే బిదా లేకర్, బిదా అంటే ఆశీర్వాదం అన్నమాట, అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని యమరాజ్కే పాస్ పహుంచా, యమరాజు దగ్గరికి చేరుకున్నాడు. యమరాజు ఉస్ సమయ్ యమపూరి మే నహీతే, నచికేత వెళ్ళిన టయానికి యమలోకానికి అక్కడ యముడు లేడు. అంటే యమపూరి అంటే యముడు ఉండే ఆ రాజ్యాన్ని యమపూరి అంటారు. వే 3 दिन के बाद ఆయే, యముడు 3 రోజుల తర్వాత వచ్చాడు. తబ్ తక్ నచికేత భూకా ప్యాసా దర్వాజే పర్ ఖడా రహా, అప్పటి వరకు 3 రోజుల వరకు కూడా నచికేత భూకా అంటే ఆకలి, ప్యాస అంటే దప్పిక, దర్వాజే అంటే డోర్ అన్నమాట, దర్వాజా పర్ ఖడ్ రహా హే, ఆకలి దప్పులను తట్టుకుంటూ డోరు దగ్గరే నిలబడి ఉన్నాడు. ఖడారహ అంటే నిలబడి ఉండటం. యమరాజ్ లౌటే తో ఏక్ బ్రాహ్మణ్ కుమార్ కో ఇస్ దశా మే దేఖ్ కర్ బహుత్ దుఃఖీ హుయే. యమరాజ్ లౌటే అంటే యమరాజు తిరిగి వచ్చాడు. తో ఏక్ బ్రాహ్మణ్ కుమార్ కో అంటే ఒక బ్రాహ్మణ కుమారుడిని, ఇసి దశా మే దేఖ్ కర్ ఈ దశలో చూసి బహుత్ దుఃఖీ హుయే, బహుత్ దుఃఖీ హో గయా. బహుత్ దుఃఖ్ కౌన్ హో గయా, यमराज बहुत दुख हो गया. यमराज ने नचिकेता से उसके आने के कारण पूछा और उसकी इस दशा के प्रायश्चित के रूप में 3 वर देना चाहा. यमराज ने नचिकेता से उसके आने को कारण पूछा. యమరాజు నచికేత రావడానికి కారణం ఏంటో అడుగుతున్నాడు. ఉస్కి ఇస్ దశాకే ప్రాయశ్చిత్కే రూపు మే 3 वर देना चाहा. నచికేతకి పాపం ఈ విధంగా అయినందుకు నీకు ఏం కావాలో కోరుకో, 3 వరాలు ఇస్తాను. 3 वर देना चाहा, వర్ అంటే వరము అన్నమాట. నేను నీకు 3 వరాలు ఇస్తాను అని యముడు నచికేతతో చెప్తాడు. पहले वर से नचिकेता ने अपने पिताजी का क्रोध शांत करने की प्रार्थना की. మొదటి వరాన్ని అంటే पहले वर से మొదటి వరం, नचिकेता ने अपने पिताजी का क्रोध शांत करने का प्रार्थना की. మొదటి వరాన్ని ఏమడిగాడు నచికేత, తన తండ్రికి కోపం పోయి శాంతంగా ప్రశాంతంగా ఉండాలి అని ఆ వరాన్ని అడిగాడు. दूसरे वर से రెండవ వరం, अपने पिताजी की स्वर्ग प्राप्ति की इच्छा व्यक्ति की అంటే दूसरे వరం अपने पिताजी की स्वर्ग प्राप्ति की इच्छा व्यक्ति की అంటే రెండవ వరము తన తండ్రికి స్వర్గ ప్రాప్తి పొందాలి అనే కోరికని వ్యక్తం చేశాడు. तीसरे वर से उसने आत्मा के रहस्य के बारे में बताने की विनती की. మూడవ వరము ఉస్నే ఆత్మకే రహస్య, అసలు ఆత్మ అనేది ఉన్నదా లేదా, ఆత్మ గురించి, ఆత్మకే బారేమే అంటే ఆత్మ గురించి, బతానేకి వినతికి ఆత్మ గురించి చెప్పమని యముడిని అడుగుతున్నాడు. యమరాజ్నే కహా, యమరాజుడు చెప్తున్నాడు, తుమ్ అభి చోటే బాలక్ హో, నీవు ఇప్పుడు చాలా చిన్న పిల్లగాడివి. ఆత్మ కా రహస్యతో బడే బడే విద్వాన్ భీ నహీ జాన్ సకే, ఆత్మ గురించి, ఆత్మ అనే రహస్యం గురించి తెలుసుకోవడానికి పెద్ద పెద్ద విద్వానులు కూడా ఎంతోమంది తెలుసుకోలేకపోయారు. విద్వాన్ భీ నహీ జాన్ సకే. और देवतों को भी, దేవతలు కూడా इसके विषय में संदेह रहता है, ఈ విషయం మీద ఇంకా డౌట్గానే ఉన్నారు. ఆత్మ అనేది ఉన్నదా లేదా, తిరుగుతుందా లేదా, అసలు అది ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంటుంది అనే విషయం మీద పెద్ద పెద్ద విద్వాంసులు ఇంకా దేవతలు కూడా ఇంకా సందేహంలోనే ఉన్నారు అని యమరాజు నచికేతతో చెప్తున్నారు. తుమ్ ఔర్ కోయి వర్ మాంగులో, సరే నీవు ఆ మూడవ కోరికని అది తీసివేసి ఆత్మక రహస్య గురించి అడగకుండా వేరే వరాన్ని అడుగో అనని యమరాజు నచికేతతో చెప్తున్నాడు. పర్ నచికేతానే డట్కర్ కహా కి మే
तो जन्म और मृत्यु के पीछे छिपे हुए रहस्य को ही जानना चाहता हूँ. అంటే ఇక్కడ డట్కర్ అంటే ధైర్యంగా, నచికేత ధైర్యంగా అడుగుతున్నాడు. జన్మ ఔర్ మృత్యుకే పీచే చిపే హుయే రహస్య కో హీ జాన్నా చాహతా హూ. జన్మ మరియు మృత్యువు యొక్క మృత్యువు వెనకాల ఉన్న రహస్యాన్ని నేను తెలుసుకోవాలి అంటున్నాడు నచికేత. ఫిర్ యమరాజు ఉసే సమజనే లగేకి, యమరాజు అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆత్మ నహీ తో కభీ పైదా హోతీ నహీ మర్తీ హే. ఆత్మ అనేది ఎప్పటికీ కూడా పైదా హోతీ నహీ మర్తి అంటే ఎప్పటికీ ఆత్మకి మరణం అనేది లేదు. వహు అమర్ హే, ఎప్పుడూ కూడా జీవించే ఉంటుంది. జ్ఞాని మనుష్య సబ్ ప్రాణియోं के अपने अंदर और अपने आप को सब प्राणियों के अंदर देखता है. జ్ఞాని అంటే తెలివైన వ్యక్తి, తెలివిగల వాళ్ళు ఎప్పుడూ కూడా సబ్ ప్రాణియోं के అంటే అందరి జీవితంలో అదే అందరి ప్రాణులలో अपने अंदर और अपने आप को सब प्राणियों के अंदर देखता है. మన ఆత్మ అనేది అందరి దగ్గర తిరుగుతూ ఉంటుంది, అందరి మనసులోకి వెళుతుంది. ఇప్పుడు నా ఆత్మ నీ మనసులోకి కూడా వెళ్తుంది, అంటే నీ గురించి ఆలోచించటం అట్లా. సభీ కే అందర్ ఉస్కి ఆత్మ రెహతీ హే. అందరి దగ్గర కూడా ఆత్మ ఉంటుంది. నా ఆత్మ మీ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి కూడా తిరుగుతూ ఉంటుంది. ఇస్లియే వహు కభీ భీ అశాంత్ వా దుఖీ నహీ హోతా. అందుకనే ఆత్మకి ఒక్కచోట నిలకడగా ఉంటే దానికి దుఃఖము బాధలు అనేవి ఉంటాయి. ఒక్కచోట నిలకడగా ఉండదు. నా దగ్గర బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అనుకో, ఆత్మ ఇంకొక చోటికి వెళ్తూ ఉంటుంది. అలా ఆత్మ మొత్తము తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇస్లియే వహు కభీ భీ అశాంత్ వా దుఃఖ్ నహీ హోతా. ఆత్మకి దుఃఖము అశాంతి అనేది ఉండదు. అపనే శరీర్ కో యది రత్ మానే తో ఇంద్రియే కే ఉస్కే ఘోడే హోగా. అపనే శరీర్ అంటే మన శరీరము, యది రతి మానేతో, రత్ అంటే రథము, మన శరీరము ఒక రథము లాంటిది. ఇంద్రియా ఉస్కే గోడే హోగా, మన ఇంద్రియాలు అంటే కోపము, శాంతి, దుఃఖము, చిరాకు, ఇవన్నీ కూడా ఇంద్రియాలు అన్నమాట. మన శరీరము ఒక రథము అయితే మన ఇంద్రియాలు గోడే హోగా గుర్రాలు అవుతాయి. అంతే కదా మన కోరికలు. ఒక డ్రెస్ కొనుక్కుందామని వెళ్తే 2 కొనుక్కుంటాం, 2 కొనుక్కున్న తర్వాత ఇంకోటి కూడా కొనుక్కోవాలని చూస్తాం. అంటే మన కోరికలు, దుఃఖము, శాంతి ఇవన్నీ కూడా గుర్రాలు లాగా పరిగెడుతూ ఉంటాయి. మన శరీరమేమో రథము, మన యొక్క ఇంద్రియాలు ఏమో గుర్రాలు. మన్ లగాముతో బుద్ధి సారథి హే. మన బుద్ధి రథం యొక్క సారథి. సారథి అంటే మనము గుర్రాన్ని తోలే వ్యక్తి ఉంటాడు కదా, అదే ఏమంటారు దాన్ని, రథాన్ని తోలే వ్యక్తి, ఒక వ్యక్తి ఉంటాడు కదా, గుర్రం తాడును పట్టుకొని లాగుతూ ఉంటాడు. గుర్రాన్ని నడిపే వ్యక్తి రథసారథి అంటే. రథ్ పర్ బైఠకర్ యాత్ర కర్నే వాలా యాత్రి ఆత్మ హే. మరి రథం పైన కూర్చొని ప్రయాణించే వ్యక్తి యాత్రికి ఆత్మ, ఆ యాత్రికుని యొక్క ఆత్మ. ఇస్ ఉత్తర్ సే నచికేత సంతుష్ట హువా. ఇక ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మన ఆత్మ ఈ విధంగా ఒక్కచోట ఉండదు, అన్నిటి దగ్గరికి, అందరి దగ్గరికి ప్రయాణిస్తూ ఉంటుంది అని తెలుసుకున్న తర్వాత ఇస్ ఉత్తర్ మే నచికేత సంతుష్ట హువా, ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆగే నచికేత విద్వాన్ ఏవం ధర్మాత్మ బన. తర్వాత ఇక నచికేత ఒక మంచి విద్వాంసుడిగా, ఒక మంచి ధర్మాత్మునిగా తయారయ్యాడు. 65 में सारांश का नीचे संदर्भ सहित व्याख्या 2 दिया. पहले 1 देखो बच्चों. पिताजी दक्षिणा में तो यजमान अपनी प्रिय से प्रिय वस्तु देते हैं. अपने आपने तो ऐसी गायें दी है जिनका आपके लिए कोई उपयोग ही नहीं रह गया है. इससे आपको पुण्य नहीं मिलेगा. ये సందర్భ సహిత వ్యాఖ్య మనకి ఈ సెంటెన్స్ ఎక్కడ ఉంది అంటే లెసన్లో పేజ్ నెంబర్ 60లో 3rd పేరాలో చూడండి. అపనే పితాకి, ఆ పేరాలో 2nd లైన్ నుండి, 2nd లైన్ పితాజీ దక్షిణామేతో యజమాన్ అపనీ ప్రియసే, అక్కడ నుండి ఆ పేర చివరి వరకు.
ఇసిసే ఆప్కో పుణ్య నహీ మిలేగా. ఆ పేజీలో ఉంది, పేజ్ నెంబర్ 60లో థర్డ్ పేరాలో సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఈ సెంటెన్స్ ఇచ్చాడు. సో మనం ఇప్పుడు ఆ సెంటెన్స్ని చూసుకుంటూ దానికి సందర్భ రాయాలి. సందర్భ కంటే ముందు यह प्रसंग नचिकेता नामक पाठ से लिया गया है. यह कहानी कठोपनिषत् से ली गई है. జస్ట్ ఆ పాఠం గురించి ఒక సెంటెన్స్ రాయండి. यह प्रसंग नचिकेता नामक पाठ से लिया गया है. ఈ ప్రసంగాన్ని నచికేత పాఠం నుండి తీసుకోబడింది. यह कहानी कठोपनिषत् से ली गई है. ఈ కథ కఠోపనిషత్తు నుండి తీసుకున్నారు. नेक्स्ट संदर्भ. यह वाक्य नचिकेता ने अपने पिता वजस्रवा से कहा. ఈ వాక్యాన్ని ఈ సెంటెన్స్ని నచికేత తానే పితా వజస్రవాసే నచికేత పితాజీ అయిన వజస్రవాతో కహా అంటే చెప్తున్నాడు. ఈ సెంటెన్స్ని ఇప్పుడు అక్కడ పైన మనకి సందర్భ సహిత వాక్య ఇచ్చారు కదా, ఆ సెంటెన్స్ దేనికి సంబంధించినది, ఎవరెవరికి సంబంధించినది అంటే నచికేత వాళ్ళ నాన్నగారితో చెప్తున్నారు. యజ్ఞకి సమాప్తి పర్ पिता ने निर्बल गायों के ब्राह्मणों को दान के रूप में दिया. యజ్ఞకి సమాప్తి పర్ అంటే యజ్ఞం పూర్తి చేసిన తర్వాత पिता ने निर्बल गायों को ब्राह्मणों को दान के रूप में दिया. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత నచికేత వాళ్ళ నాన్నగారు వజస్రవ నిర్బల్ గాయోం అంటే బలహీనంగా ఉన్నటువంటి ఆవులను బ్రాహ్మణంకో దాన్కే రూప్ మే దియా బ్రాహ్మణులకు దానంగా ఇచ్చారు. మనం కూడా ఏదైనా పూజ చేసుకున్నాం అనుకో, పూజారితో పూజ చేయించుకుంటే ఆయనకి దక్షిణ ఎంతో కొంత ఇస్తాము. ఇక్కడ నచికేత వాళ్ళ నాన్నగారు వజస్రవ అట్లానే దక్షిణగా బలహీనంగా ఉన్నటువంటి ముసలి ఆవులని దక్షిణగా ఇచ్చాడు బ్రాహ్మణులకు. ఇసిసే దేకర్ నచికేతానే ఏసే కహా. ఇదంతా చూసిన నచికేత వాళ్ళ నాన్నగారితో ఈ విధంగా చెప్తున్నాడు. వాక్యలో చూడండి. किसी भी यज्ञ की समाप्ति पर दान देने से उस यज्ञ का पूर्ण लाभ कर्ता को मिलता है. మనం ఏదైనా యజ్ఞాన్ని పూజని చేసినప్పుడు సమాప్తి పర్ దాన్ దేనే అంటే ఆ యజ్ఞము ఆ పూజ పూర్తి అయిపోయిన తర్వాత యజ్ఞ కా పూర్ణ లాభ్ కర్తా కో మిల్తా హే. యజ్ఞం చేసిన పూర్తి లాభము పుణ్యము ఎవరికి దక్కుతుంది, ఎవరైతే యజ్ఞాన్ని పూజలను చేపిస్తారో వాళ్ళకి పుణ్యం వస్తుంది. అలానే ఇక్కడ వజస్రవ యజ్ఞాన్ని చేపించాడు కాబట్టి కర్త అంటే ఎవరైతే ఆ యజ్ఞాన్ని చేశారో వాళ్ళు కర్త. ఇక్కడ కర్త ఎవరు? వజస్రవ. కాబట్టి ఆ పుణ్యం ఎవరికి వస్తుంది? వజస్రవాకే వస్తుంది. దాన్ సచ్చే దిల్ సే దియా జాన్ హే. దాన్ సచ్చే దిల్ సే కానీ ఆ దానాన్ని నిజమైన ప్రేమతో మంచి హృదయంతో ఇవ్వాలి అని చెప్తున్నాడు. సచ్చే దిల్ సే దియా జానా హే మంచి హృదయంతో మనము దానం చేయాలి. దాన్ కే రూప్ మే కోయి అనావశ్యక్ యా అనుపయోగి వస్తు దేనే సే దాన్ కా ఫల్ కర్తా కో నహీ మిలేగా. దాన్ కే రూప్ మే మనం చేసే దానం ఎలా ఉండాలి అంటే కోయి అనవాస్యక్ అంటే అనవసరమైన లేదా యా అంటే లేదా అనుపయోగి లేదా పనికిరాని మనకి అనవసరమైన వస్తువు లేదా పనికిరాని వస్తువులను దాన్ కా ఫల్ కర్తా కో నహీ మిలేగా. మనం దానం చేసే వస్తువు ఆ దానం చేసే వాళ్ళకి పనికి వచ్చేలా ఉండాలి. మనకి పనికిరాదు ఈ వస్తువు, వాళ్ళకి పనికి వస్తుంది కదా అని మనకి పనికిరాని వస్తువులను అనవసరమైన వస్తువులని దానం చేసిన ఆ కర్తకి అటువంటి దాన పుణ్య ఫలము రాదు అని చెప్తున్నారు. యహ వాజశ్రవానే నిర్బల్ ఏవం బూడి గాయం ది. యహ అంటే ఇక్కడ వాజశ్రవ కూడా బలహీనంగా ఉన్నటువంటి లేదా ముసలి ఆవులను దానంగా ఇచ్చాడు. జిస్సే కోయి ప్రయోజన్ నహీ హే దీనివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు.
यह कार्य वज्रश्रवा के यज्ञ और दान की महिमा को भ्रष्ट कर देगा। చూడండి, యహ్ కార్య వజ్రశ్రవాకే, కార్య అంటే పని, ఈ పని వల్ల వజ్రశ్రవాకి, యజ్ఞ ఔరు దానికి, యజ్ఞము మరియు దానం వల్ల, మహిమకో భ్రష్ట్ కర్ దేగా, అతని యొక్క పేరే పాడైపోతుంది. మహిమ అంటే గొప్పతనము లేదా వైభవము. దానం చేసిన ఆ మహిమ, ఆ గొప్పతనము కూడా భ్రష్ట్ కర్తేగా అంటే పాడైపోతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. అంటే మనం ఇచ్చే దానము, చేసే దానములో ఎదుటి వాళ్ళకి ఉపయోగపడితే ఆ వస్తువు ఉపయోగించుకునేటప్పుడల్లా అబ్బా పలానా వాళ్ళు ఇస్తారు, ఇది మనకి ఎంత ఉపయోగపడుతుంది అని అనుకుంటారు. దానివల్ల మనకి పుణ్యం వస్తుంది. మనం దేనికి పనికిరాని వస్తువు ఇచ్చామనుకో, వాళ్ళు దాన్ని ఒక మూలన పడేస్తారు. ఈ వస్తువు వేస్ట్, ఇట్లాంటి వస్తువు దేనికి పనికిరాని వస్తువుని ఇచ్చారు, ఇంత డబ్బు ఉంచుకొని కూడా వాళ్ళు చూడు ఎటువంటి వస్తువు ఇచ్చారు, ఇటువంటి వాళ్ళే రేపు పాపం కట్టుకొని పోయేది అని అంటారు. దానివల్ల మనకి పాపం తగులుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు దానం చేసేది ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే వస్తువులను మాత్రమే దానం చేయండి. ఇది నచికేత అభిప్రాయం కూడా. इसलिए नचिकेता का यह वाक्य अर्थ संगत एवं विवेकपूर्ण है. అందుకనే నచికేత ఈ వాక్యాన్ని చెప్పడంలో ఒక అర్థవంతమైన సంగతి, వివేకపూర్ణే అంటే అతని యొక్క వివేకము, డిసిప్లిన్ కూడా తెలియజేస్తుంది. నచికేత ఎంత మంచివాడో తన తండ్రి చేసే తప్పును కూడా సరిచేయడానికి ప్రయత్నించాడు. ఓకేనా? ఇప్పటి నుంచి మీ వాళ్ళు కూడా ఇలా ఎవరైనా చేస్తూ ఉంటే మీ ఎదుటి వాళ్ళని మీరు మార్చి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. సెకండ్ సందర్భ సాహిత్య వాక్య. ఆత్మ నహీ తో కభీ పైదా హోతీ హై, నహీ మర్తీ హై, వహ్ అజర్ అమర్ హై, అమర్ శరీర్ కే నష్ట హో జానే పర్ భీ విద్యమాన్ రహతీ హై. ఈ సందర్భ సాహిత్య వాక్య వచ్చేసి మీకు పేజ్ నెంబర్ 62లో లాస్ట్ నుండి చూడండి. పేజ్ నెంబర్ 62లో థర్డ్ పేరాలో ఉంది. ఓన్లీ 2 లైన్సే ఇచ్చాడు. ఆత్మ నహీ తో కభీ పైదా హోతీ హై, నహీ మర్తీ హై, వహ్ అజర్ అమర్ హై, और शरीर के नष्ट हो जाने पर भी विद्यमान रहती है. పేజ్ నెంబర్ 62లో పేజ్ కింద నుండి థర్డ్ పేరాలో ఇచ్చాడు, లాస్ట్ నుండి థర్డ్ పేరా. ఇప్పుడు ఆన్సర్ చూడండి. యహ్ ప్రసంగ్ నచికేత. ఓకే, ఫస్ట్ సందర్భ సహిత అది ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆత్మ నహీ తో కభీ పైదా హోతీ హై, ఆత్మ ఎప్పుడు కూడా పుట్టదు. పైదా అంటే జన్మించదు, పుట్టదు అని, బర్త్ లేదు అని. నహీ మర్తి, అలాగే చావు కూడా లేదు. ఆత్మ అనేది పుట్టదు, చావదు. వహ్ అజర్ అమర్ హే, అది అమరత్వం, అది ఎప్పుడు అమరునిగానే ఉంటుంది, బతికి ఉన్నట్లు. और शरीर के नष्ट हो जाने पर भी, शरीर के नष्ट हो जाने पर भी అంటే శరీరము వదిలిపోయిన తర్వాత కూడా ఆత్మ విద్యమాన్ రహతీ హై, ఆత్మ మాత్రం ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని కాల్చేస్తారు లేదా మట్టిలో పూడ్చిపెడతారు, మన శరీరం కాలిపోతుంది కానీ ఆత్మ మాత్రం ఉంటుంది. ఓకే, ఆన్సర్ చూడండి. यह प्रसंग नचिकेता नामक पाठ से लिया गया है. ఈ ప్రసంగాన్ని నచికేత పాఠం నుండి తీసుకోబడింది. यह कहानी కఠోపనిషత్తు से ली गई है. ఈ కహాని, ఈ కథ కఠోపనిషత్తు నుండి తీసుకోబడింది. సందర్భ. यह वाक्य यमराज ने नचिकेता से कहा. ఈ వాక్యాన్ని యమరాజు నచికేతతో చెప్తున్నాడు. जब నచికేత ఆత్మ के बारे में पूछता है, కానీ నచికేత ఇప్పుడు ఆత్మ గురించి చెప్పమంటున్నాడు. తబ్ యమరాజ్ ఇస్ ప్రకార్ कहते हैं, అప్పుడు యమరాజు నచికేతకి ఈ విధంగా చెప్తున్నాడు. వాక్య. యమరాజు నే నచికేతకు సమజాయా, యమరాజు నచికేతకి వివరించాడు. ఆత్మ నహీతో కభీ పైదా హోతీ, ఆత్మ ఎప్పుడూ జన్మించదు, పుట్టదు. నహీ మరతి, అలాగే మరణించదు. వహ్ అమర్ హే, అది ఎప్పుడు అమరుగా, చిరంజీవిగా, ఇంగ్లీష్లో అయితే ఇమ్మోర్టల్ అంటారు, అంటే ఎప్పుడు అమరంగా ఉంటుంది. శరీర్కే నష్ట హో జానే పర్ భీ, ఆత్మ అమర్ రహతీ హై, శరీరము కాలిపోయిన తర్వాత కూడా లేదా శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ అమర్ రహతీ హై, ఆత్మ బ్రతికే ఉంటుంది, అమరునిగా ఉంటుంది. సభీ ప్రాణియోం కే అందర్ ఆత్మ రహతీ హై, అన్ని ప్రాణులలో
అందర్ అంటే అన్ని ప్రాణులలో ఆత్మ ఉంటుంది. ఇస్లియే కభీ భీ అశాంత్ వా దుఃఖీ నహీ హోనా చాహియే. అందుకనే మీరు ఎప్పుడూ కూడా అశాంతంగా దుఃఖంగా ఉండొద్దు. ఆత్మ అనేది అట్లా బ్రతకదు, చావదు, లేదా ఒక్కచోటే స్థిరంగా ఉండదు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మనకి చావు వస్తుందేమో, మన వాళ్ళకి ఏమన్నా అయిద్దేమో, చనిపోతారేమోనని మీరు ఎప్పుడూ కూడా అశాంతితోనూ దుఃఖించవద్దు అనేసి, ఏడవవద్దు అనేసి ఇక్కడ మనకి యమరాజు నచికేతతో చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రశ్న का उत्तर 5 वाक्य में लिखिए. 64లో లాంగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. మనకి ఎగ్జామ్లో సారాంశం ఇచ్చినా ఇవ్వకపోయినా లాంగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోను మరియు సందర్భ సహిత వాక్య నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఆత్మ కా రహస్య క్యా హై? ఆత్మ యొక్క రహస్యం ఏమిటి? जवाब, यमराज नचिकेता को समझने लगे कि आत्मा नहीं तो कभी पैदा होती नहीं मरती है. ఆత్మ అనేది పుట్టదు, అలాగని ఆత్మ నహీతో కభీ పైదా హోతీ నహీ మర్తి. ఆత్మ అనేది పుట్టదు, పైదా అంటే పుట్టదు, జన్మించదు, నహీ మర్తి అంటే అలాగని మరణించదు. ఆత్మ పుట్టదు, మరణించదు. యమరాజు నచికేతకు సమజ్నే లగే, అట్లాగని ఇక యమరాజు నచికేతకి వివరిస్తున్నాడు. వహు అమర్ హే, అది అమరత్వము అంటే మరణం అనేది లేదు. జ్ఞాని మనుష్య సబ్ ప్రాణియోं के अपने अंदर और अपने आप को सब प्राणियों के अंदर देखता है. జ్ఞాని మనుష్య సబ్ ప్రాణియోं के अपने అంటే జ్ఞాని అంటే తెలివి గల్లవాళ్ళు మనుషుల యొక్క అన్ని ప్రాణాలు अपने अंदर और अपने आप को सब प्राणियों के अंदर देखता है. నిజమైన తెలివి గల మనిషి ఆత్మ అనేది తనలోనూ మరియు అందరిలోనూ ఉన్న ఆత్మను చూడగలడు. అందర్ దేఖ్తా హై, చూడగలడు అని. సబ్కి అందర్ ఉస్కి ఆత్మ రహతి హై, అందరి లోపల ఆత్మ అనేది ఉంటుంది, మన ఆత్మ ఉంటుంది. అంటే ఎవరైతే మన గురించి ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళల్లో మన ఆత్మ ఉన్నట్లే. ఇస్లియే వహు కభీ భీ అశాంత్ వా దుఃఖ్ నహీ హోతా. ఆత్మ అనేది ఒక్కచోట నిలకడగా ఉండదు కాబట్టి, అందుకనే ఇస్లియే వహు కభీ భీ ఎప్పుడూ కూడా అశాంత్ వా దుఃఖ్ నహీ హోతా, ఆత్మకి అశాంతి అనేది దుఃఖము అనేది ఉండదు. అపనే శరీర్ కో యది రథ్ మానేతో, మన శరీరాన్ని ఒక రథంలా, ఇంద్రియ ఉస్కే గోడే హోగా, మన యొక్క ఇంద్రియాలు అంటే కోరికలు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, కోపం, ఇవన్నీ కూడా మన యొక్క ఇంద్రియాలు అనమాట. మన ఇంద్రియాలు వచ్చేసి గుర్రాలులా. మన్ లగాముతో బుద్ధి సరథి హే, మన యొక్క మనసు, హృదయం రథాన్ని నడిపే రథ సారథి అనమాట, బుద్ధి సారథి హే. రథ్ పర్ బైఠకర్ యాత్రా కర్నే వాలా యాత్రి ఆత్మ హే, ఆ రథముపై కూర్చొని వెళ్ళే ఆ వ్యక్తినే యాత్రి ఆత్మ హే అంటారు. సెకండ్ క్వశ్చన్, నచికేత కే చారిత్రకు విశేషతోం పర్ ప్రకాశ్ డాలియే. నచికేత యొక్క చరిత్ర గురించి లేదా క్యారెక్టర్ గురించి, విశేషత్వం అంటే విశిష్టత, నియమాలు, లక్షణాలు అని చెప్పొచ్చు. నచికేత యొక్క చరిత్ర గురించి మరియు అతని యొక్క లక్షణాల గురించి తెలియజేయమంటున్నారు. అంటే ఇక్కడ చరిత్ర అనే దానికన్నా క్యారెక్టర్ అని అంటే తెలిసిద్ది, అతని యొక్క పద్ధతి, లక్షణాల గురించి తెలియజేయండి అని. నెక్స్ట్ జవాబ్, నచికేత వాజశ్రవ కా పుత్రత. నచికేత వాజశ్రవ యొక్క కొడుకు. వహు అన్య బాలకోం సే అలగ్ ఔర్ విలక్షణ థా, అతను మిగతా పిల్లలందరితో పోలిస్తే డిఫరెంట్గా, విలక్షణత అంటే ఎంతో ఏదో సాధించాలి అన్నట్టుగా ఆ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. ఉస్కే ముఖ్ పర్, అతని ముఖము మీద, తేజ్ థా అంటే కాంతివంతంగా ఉంటుంది అతని ముఖము. ఔర్ చెహరే పర్ దృఢత జలక్ రహిత, ఇక్కడ మనకి ముక్కు అంటే ముఖము, అట్లనే చెహరే అన్నా కానీ ముఖము అనే చెప్పచ్చు. ముఖమే, చెహరే అంటే కూడా ఫేస్ అని. చెహరే పర్ దృఢత జలక్ రహిత, అతని ముఖము మీద ఏదో తెలియని దృఢత్వము కనిపిస్తూ ఉంటుంది. అంటే దృఢత్వం అంటే ఏదో సాధించాలన్న పట్టుదల. यमराज के सम्मुख वह बिना किसी भय के स्वाभिमान के साथ खड़ा था. సహజంగా యముడు ముందు అందరూ భయపడుతూ ఉంటారు,
కానీ ఇక్కడ నచికేత యముడు ముందు భయపడకుండా స్వాభిమాన్ అంటే ఆత్మగౌరవం, రెస్పెక్ట్, ఎంతో ఆత్మగౌరవంతో నిలబడ్డాడు యముడు ముందు. స్వర్గుకే బారేమే, స్వర్గం గురించి తెలుసుకోవడానికి. నచికేతకి జిజ్ఞాస జాన్కర్ యమరాజు కోబి ఆశ్చర్య హువా. అంటే ఆత్మ అంటే ఏంటి, ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు పుడుతుంది, ఇవన్నీ యమరాజునితో డిస్కషన్ చేశాడు కదా. అందుకని అతని యొక్క తెలివికి చూసి యమరాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. एक छोटा सा बालक इस लोक में सुख देने वाले वस्तुओं नहीं मांगकर अदृश्य स्वर्ग के बारे में प्रश्न कर रहा था. సహజంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఏం చేస్తారు, సుఖదేనే వాలే వస్తువు అంటే ఆట వస్తువులు, అంటే హ్యాపీగా ఆడుకోవడానికి పిల్లలకి బొమ్మలు కావాలి. అటువంటి బొమ్మల గురించి, వస్తువుల గురించి అడగకుండా, నహీ మాంగకర్ అడగకుండా, అదృశ్య స్వర్గకే బారేమేకే ప్రశ్న కర్ రహా హై. అసలు ఎలా అదృశ్యం అవుతారు, ఆత్మ ఎలా ఉంటుంది, ఎక్కడికి పోతుంది అనే వాటి గురించి ప్రశ్నించాడు కదా. ఆ విధంగా యమరాజు ఎంతో ఆశ్చర్యపోయాడనమాట. उसकी तीव्र बुद्धि और स्मरण శక్తి ప్రశంసనీయ హే. తీవ్ర బుద్ధి అంటే ఎంతో తీవ్రంగా లోతుగా ఆలోచించేటటువంటి అతను బుద్ధికి, స్మరణ శక్తి అంటే అతని యొక్క జ్ఞాపక శక్తి, జిజ్ఞాసకి ప్రశంసనీయ హే, ఎంతో మెచ్చుకోవచ్చు అనని యముడి అభిప్రాయం. उसने यमराज से जो पहले व दूसरे पर मांगे उनसे उसकी పితృభక్తి ప్రకట్ హోతీ హే. అంటే ఇక్కడ యముడు ఫస్ట్ నీకు 3 వరాలు ఇస్తాను అని అడిగినప్పుడు నచికేత ఫస్ట్ 2 వరాలు కూడా తన తండ్రి గురించే అడుగుతాడు. ఇక్కడ తన యొక్క పితృభక్తి అంటే తండ్రి పట్ల ఉన్న ప్రేమని తెలియజేస్తుంది. పితాజీనే బ్రాహ్మణం కో జబు నాలాయక్ గాయం దక్షిణకే రూపుమేదీం. అంటే నాలాయక్ గాయం అంటే అక్కడ బుడ్డా గాయం అని ఇచ్చాడు. అట్లనే ఇక్కడ నాలాయక్ గాయం అంటే బలహీనమైన ఆవులు మరియు ముసలి ఆవులని మనం అనుకోవచ్చు. అటువంటి ఆవులను నీవు ఎందుకు ఇస్తున్నావు? నిడర్ హోకర్ ఉన్సే ప్రశ్న కియా. ఎంతో ధైర్యంగా వాళ్ళ తండ్రిని ప్రశ్నించాడు. తీసరే వరసే ఆత్మకా రహస్య పర్ ప్రశ్న కియా. 3వ వరాన్ని ఆత్మ అంటే ఏమిటి అని అనేసి ఎంతో తీవ్రంగా ప్రశ్నించాడు యముడు ముందు. ఇసిసే ఉస్కా జ్ఞాన పరిలక్షిత్ హోతా హే. ఈ విధంగా నచికేత యొక్క తెలివితేటలను మనము ఎంతో జాగ్రత్తగా పరీక్షించవచ్చు. అంటే నచికేత ఇప్పుడు తెలివి గల పిల్లలలో ఎంతో తీవ్రమైన తెలివి ఉన్న వ్యక్తి నచికేత. మీరు కూడా ఈ విధంగా చదువు మీద ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెంచుకొని ఎన్నో తెలియని విషయాలను తెలుసుకోండి. అంతేగాని వీడియో గేమ్స్ అని, ఆటలని, ఇవని మీరు మైండ్ చేంజ్ చేసుకోవద్దు. ఓకే, పేజ్ నెంబర్ 63లో రోమన్ 2 నెంబర్లో ప్రశ్నों के उत्तर एक या दो वाक्यों में लिखिए అంటే స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారనమాట. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, యజ్ఞ की समाप्ति पर వాజస్రవ కా నిశ్చయ క్యా థా. అంటే యజ్ఞం సమాప్తి అయ్యేటప్పటికి, యజ్ఞం పూర్తి అయ్యేటప్పటికి వాజస్రవ ఏమి నిర్ణయించుకున్నాడు? జవాబ్, యజ్ఞ की समाप्ति पर वाजस्रवा ने सारी संपत्ति दक्षिणा के रूप में देने का निश्चय किया था. యజ్ఞం పూర్తి అయినప్పుడు సారీ సంపత్తి అంటే సంపద మొత్తాన్ని కూడా దక్షిణగా ఇవ్వాలని వాజస్రవ నిర్ణయించుకున్నాడు. సెకండ్ క్వశ్చన్, పితా కే కృపా సాగర్ పర్ నచికేత నే క్యా కహా. తన తండ్రి యొక్క కృపా సాగర్ అంటే తన తండ్రి యొక్క దయ, జాలి హృదయం గురించి నచికేత ఏమి చెప్పాడు? జవాబ్, నచికేత నే కహా, पिताजी दक्षिणा में तो यजमान अपनी प्रिय से प्रिय वस्तु देते हैं. నచికేత ఈ విధంగా చెప్తున్నాడు. పితాజీ వాళ్ళ నాన్నగారు దక్షిణగా యజమాన్ అపని ప్రియసే ప్రియ వస్తువు దేతే హే. దక్షిణగా యజమాని వాళ్ళకి ప్రియమైన ఇష్టమైన వస్తువుని దక్షిణగా ఇస్తారు అని చెప్తున్నాడు. ఆప్తో నిర్బల్వా అప్రియ గాయం కో దేతే హే. కానీ ఇక్కడ వాళ్ళ నాన్నగారు నిర్బల్ అప్రియ గాయం అంటే బలహీనంగా ఉన్నటువంటి ఆవులని మరియు అసహ్యంగా అంటే అసహ్యంగా చూడటానికి బాగోని ఆవులని
దానంగా ఇచ్చాడు. ఇసిసే ఆప్కో పుణ్య నహీ మిలేగా, అందువల్ల నీకు పుణ్యము లభించదు అని నచికేత వాళ్ళ నాన్నగారితో చెప్తున్నాడు. థర్డ్ క్వశ్చన్, वाजश्रवा ने नचिकेता को किसे दान के रूप में दिया, क्यों? వాజశ్రవ నచికేతని ఎవరికి దానంగా ఇచ్చాడు, ఎందుకు? जवाब, वाजश्रवा ने नचिकेता को दान के रूप में यमराज को दिया. వాజశ్రవ నచికేతను దానంగా యమునికి ఇచ్చాడు. नचिकेता ने अपने पिताजी की दानशीलता पर आलोचना की. నచికేత వాళ్ళ నాన్నగారి యొక్క దానశీలత, దక్షిణగా ఇచ్చాడు కదా ఆవులని, దాని గురించి పదే పదే చెప్తూ ఉన్నాడు. అందుకని ఇసిసే క్రుద్ధ హోకర్ వాజశ్రవా నే నచికేతా కో దాన్ కే రూప్ మే యమరాజ్ కో దియా. వాళ్ళ నాన్న చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ విమర్శిస్తూ ఉన్నారు. అందుకని నచికేతని స్వర్గంలో కోపానికి ఆహుతి అయ్యి, అంటే వాజశ్రవునికి కోపం వచ్చి నచికేతని దాన రూపంలో యమరాజుకి ఇచ్చేశాడు. దాన్ని ప్రియ వస్తు హీ ది జాతి హే, ఎందుకంటే మరి నచికేత అంటే వాజశ్రవునికి ఎంతో ఇష్టం. నచికేత పదే పదే చెప్తున్నాడు కదా, ఇష్టమైన వస్తువులను మాత్రమే దానం చెయ్యాలి అని. అందుకని వాజశ్రవునికి కోపం వచ్చేసి నచికేతని యమునికి దానంగా చేసేశాడు. వాజశ్రవ కో నచికేత ప్రియత, కానీ వాజశ్రవకి నచికేత అంటే చాలా ఇష్టము. फोर्थ क्वेश्चन, यमराज ने नचिकेता के 3 वर क्या क्या है? यमराजु नचिकेतकी इच्చిన 3 వరాలు ఏమిటి? प्रथम वर से नचिकेता ने यमराज से अपने पिताजी को क्रोध शांति करने के लिए प्रार्थना की. మొదటి వరము నచికేత తన తండ్రి గురించి, తన తండ్రికి ఉన్న కోపము తగ్గిపోయి శాంతంగా ఉండాలని మొదటి వరాన్ని కోరుకున్నాడు. ద్వితీయ వర్సే రెండవ వరము अपने पिताजी को स्वर्ग प्राप्ति प्रदान करने की विनती की. వాళ్ళ నాన్నగారికి స్వర్గ ప్రాప్తి కలగాలని రెండవ వరాన్ని అడిగారు. तृतीय वर्षे उसने यमराज से आत्मा के रहस्य के बारे में बताने के लिए कहा. మూడవ వరము యమరాజుని నచికేత ఆత్మ రహస్యం అంటే ఏమిటో తెలియచేయమని అడిగారు. ఈ విధంగా నచికేత యమరాజుని మూడు కోరికలు కోరుకున్నాడు. ఆ 3 కోరికలు ఇవి, జాగ్రత్తగా చదువుకొని రాయండి. ఓకే స్టూడెంట్స్, నచికేత లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్. స్టోరీతో పాటు మీకు లాంగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నుండి 1 రావచ్చు, సందర్భ సహిత వాక్య నుండి ఖచ్చితంగా 1 వస్తుంది, అట్లానే షార్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ లెసన్ నుండి మీరు ఈజీగా 20 మార్క్స్ గ్యాదర్ చేయవచ్చు. ఓకే స్టూడెంట్స్, హిందీ ఆన్లైన్ ట్యూషన్, హిందీ ప్రాథమిక మధ్యమ ఈ క్లాసులే కాకుండా మేము ఐసీఎస్సీ సిలబస్, సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ కూడా మేము హిందీ ఆన్లైన్ క్లాస్ చెప్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఫోన్ నెంబర్ని సంప్రదించవచ్చు. 8897034669.